జీహెచ్ఎంసీ సర్కిల్ 14లో సెక్షన్ ఆఫీసర్ నరేష్ పై జాంభాంగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ చేయి చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ ముందే సెక్షన్ ఆఫీసర్పై దాడికి పాల్పడ్డారు. దీంతో విధులు బహిష్కరించి జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికారులపై కార్పొరేటర్ చేయి చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కిల్ 14కి తాళం వేసి ఆందోళనకు దిగారు. కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ హ్యాబిట్ సర్కిల్లో జరుగుతున్నది. ఎందుకనగా మన రాకేష్ జైస్వాల్ అనే కార్పొరేటర్ మా ఉద్యోగులపై దాడి చేసి నానా బూతులు తిట్టడం జరిగింది. నిన్న ఏసీపీ క్యాబిన్లోకి చొరబడి మరి మా సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి నరేష్ కుమార్పై దాడి చేశాడు. మరియు మన చైర్మన్లు ఆరిఫ్పై మసూద్పై గల్లబట్టుకొని బయటకు గుంజుకొచ్చాడు. దానిపై ధర్నా జరుగుతున్నది. ఇటువంటి అరాచకాలు జరగొద్దని ఈ ధర్నా చేయడం జరుగుతున్నది. వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడే మన కొందరు ఏసీపీ గారు, మా యూనియన్ జోనల్ అధ్యక్షుడు మోహన్ దాస్ గారు కూడా వెళ్ళి కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. ఈరోజు ఇక్కడ ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ప్రభుత్వ అధికారులపై కార్పొరేటర్ చేయి చేసుకోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు విధులు బహిష్కరించి అక్కడ వస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. జిహెచ్ఎంసీ సర్కిల్లో 14లోని సెక్షన్ ఆఫీసర్ నరేష్ పై ఏదైతే జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ చేయి చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ ముందు ఏదైతే సెక్షన్ ఆఫీసర్ పై దాడి కూడా జరిగినట్లయితే తెలుస్తుంది. దీంతో ఏదైతే జిహెచ్ఎంసీ ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించి ఆందోళనకు అయితే దిగారు. ఒక ప్రభుత్వ అధికారులపై కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారంటూ నిలదీస్తూ కూడా సదరు ఉద్యోగులు అయితే ఆందోళన చేపడుతున్నారు. సర్కిల్ 14కి తాళం వేసి ఉద్యోగులందరూ కూడా ఆందోళన అయితే చేపడుతున్నారు. కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ ఒక పనిపై ఏదైతే జిహెచ్ఎంసీ సర్కిల్ 14లోని సెక్షన్ ఆఫీసర్ దగ్గర వాగ్వాదానికి అయితే దిగారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే నరేష్ పై చేయి చేసుకోవడంతో కూడా టౌన్ ప్లానింగ్ ఏసీపీ కూడా అక్కడ ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ దాడి అయితే జరిగింది. దీంతో జిహెచ్ఎంసీ ఉద్యోగులు కూడా నిధులు అయితే బహిష్కరించారు. ప్రస్తుతం ఏదైతే ఈ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ పై ఏదైతే చర్యలు తీసుకోవాలను అంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. సర్కిల్ 14 కూడా మొత్తం తాళం వేసి ప్రస్తుతం అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా ఆందోళన చేసే పరిస్థితి అయితే ఉంది చంద్ర.